హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్లో ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ఆర్డీఓ చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 5 నెలల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరియు రాష్ట్ర మంత్రుల సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. 250 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతులకు అందించామని, మరణించిన 679 మంది రైతుల కుటుంబాలకు 49 కోట్ల 96 లక్షల రూపాయలు రైతు బీమా అందించామని, 150 కోట్ల రూపాయలతో 3515 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా కొన్ని ఇలా నిర్మాణాలు పూర్తి, మరికొన్ని వివిధ నిర్మాణ దశలు ఉన్నాయని, ఇప్పటి వరకు 74 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు వివిధ దశల్లో చెల్లించడం జరిగిందన్నారు. 57,963 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 45,000 మందికి పెన్షన్లు అందిస్తున్నామని, 10 సంవత్సరాలు కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదని, త్వరలోనే కొత్తగా మరింత మందికి పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్తగా 13,000 మందికి రేషన్ కార్డులను మంజూరు చేసి వాటిలో నమోదైన 38,000 మందికి మరియు పాత కార్డులలో 23,000 మందిని అదనంగా చేర్చి మొత్తం 61,000 మందికి ప్రతి నెల 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధిని కల్పించడమే కాకుండా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, డబుల్ వెల్ఫేర్, ఎస్సీ సభ్యులను ద్వారా రోడ్ల అభివృద్ధి చేశామని, కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు 4 వరుసల రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయని, హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 4 వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణం తన బాధ్యత అని, భూ నిర్వాసితులకు త్వరలోనే పేమెంట్ చేసి కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కోహెడ మండలం తంగిలపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వేగంగా జరుగుతుందని, హుస్నాబాద్ పట్టణంలో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ గత ఏడాది ప్రారంభమైందని, కాలేజీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మెన్కు, ఉమెన్కు ప్రత్యేకంగా హాస్టల్ నిర్మాణం చేస్తామన్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ చెరువు, అర్బన్ పార్క్, పట్టణ సుందరీకరణతో పాటు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా ఏటీసీ సెంటర్ నిర్మాణం, న్యాక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని, 200 పడకల ఆసుపత్రి అభివృద్ధి చెందుతుందని, మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసుకుని పీజీతో ప్రారంభిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం 540 హోటళ్లలో మరియు 250 స్వయం సహాయక సంఘాలకు స్టీల్ బ్యాంకులను పంపిణీ చేశామన్నారు. వాటిని ఉపయోగించాలని సూచించారు. ఒంటిమామిడిలాగా హుస్నాబాద్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తామని, ముల్కనూరు, సైదాపూర్, ఎల్కతుర్తి బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా హుస్నాబాద్ విద్య, వైద్య, వ్యవసాయం, మౌలిక వసతులు అన్ని రకాలుగా అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామన్నారు. జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలియజేసి, ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలను భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ, మండల, నియోజకవర్గ మరియు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో 5 అంచెలుగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ శాఖల టీంలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే జూన్ 2వ తేదీన పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉదయం అల్పాహారం పంపిణీ పథకం, జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం, దివ్యాంగ ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2 వీలర్ వాహనాలు పంపిణీ, కుటుంబ బీమా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. రసాయనిక ఎరువులను వాడి పండించిన పంటల వలన మనుషులకు క్యాన్సర్, ఇతర రోగాలు వస్తున్నాయని, ప్రజల ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలంటే రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలన్నారు. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాల్ మాట్లాడుతూ, ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని, జిల్లా ప్రజల రక్షణ మరియు శాంతి భద్రతల పర్యవేక్షణకు సురక్ష నేత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 3 నెలల్లో అన్ని గ్రామాల్లో మరియు ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు 128 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, నేతన్న బీమా చెక్కులను పంపిణీ చేశారు. 109 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, మిషన్ వాత్సల్య పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ఈ కార్యక్రమంలో హాజరైన అందరూ కూడా హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడే మన నియోజకవర్గం వారికి ఒక్కసారి 2 సంవత్సరాల 5 నెలల
ఏం జరిగింది అని ఒకసారి సమీక్ష చేసుకుంటే మన నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 265 కోట్ల రైతు భరోసా రావడం కానీ మరి అదేవిధంగా 679 మంది డిసెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు వివిధ కారణాలతో చనిపోయిన రైతులకు సంబంధించి 49 కోట్ల 96 లక్షల రైతు బీమా రావడం ద్వారా కానీ 3,515 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా దాదాపు 150 కోట్లు విడుదల చేసుకోవడం కానీ 57,963 మందికి మరి గృహలక్ష్మి కింద 200 యూనిట్ల ఉచితము, అదేవిధంగా 55,000 దాకా మరి వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ తీయ కార్యక్రమం జరుగుతూ ఉంది. 45,000 మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాం. వాస్తవంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లను త్వరలోనే ఇదే ప్రగతి జూన్ 2 తర్వాత అప్పటి నుంచో కొత్తగా వితంతువులకు కానీ ఇతర పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా పెన్షన్లు పెంచే కార్యక్రమం చేయాలనే తపన ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చేయలేకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా వీలైనంత తొందరలో పెన్షన్లు పెంచిచ్చే కార్యక్రమం కూడా చేపడుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కింద దాదాపు మనం వచ్చిన 6 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు కలిపితే కొత్త పెన్షన్లు ఇస్తలేరు. కొత్త పెన్షన్లు కూడా వితంతు పెన్షన్లతో సహా ఇచ్చే కార్యాచరణ త్వరలో తీసుకోబోతుందనే మాట మనం చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన లెక్క తీసుకుంటే కొత్త రేషన్ కార్డులు 13,000 రేషన్ కార్డు ఇచ్చాం. ఆ 13,000 రేషన్ కార్డుల ద్వారా 38,000 మందికి నెలకు కిలో 6 కిలోల ఉచిత సన్న బియ్యం దొరుకుతా ఉన్నాయి. ఇది కాక కుటుంబాల్లో కొత్తగా సభ్యులుగా పెరిగినటువంటి వాళ్ళు వేరే ఊరి నుంచి కోరలు వచ్చినా ఇంట్లో కొత్త వాళ్ళు జన్మించినా ఆ విధంగా దాదాపు 23,000 మంది అంటే 38,000 ప్లస్ 23,000 61,000 మందికి ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కొత్తగా అందుతుందనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అదే కాదు ఈరోజు మరి తప్పకుండా అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా మరి కొన్ని ప్రణాళికలు తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడేమో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలు అవన్నీ ఈ నియోజకవర్గంలో ఇంకా ఉపాధి హామీ కింద ఊహించిన రీతిలో ప్రతి గ్రామానికి కూడా ఈరోజు మరి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అది కాక పంచాయతీరాజ్ R&B ట్రైబల్ వెల్ఫేర్ ఎస్సీ సులభాన్ కింద అనేక గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ తీసుకొచ్చాం. ఇది కాక మంచి ముఖ్యమైనటువంటి పనులు ఈరోజు కొత్తపల్లి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ కు 4 లైన్ల రహదారి చూడుమాడు మండలం హుస్నాబాద్ సంబంధించిన అందరూ కూడా ఆ రోడ్డు మీద పోతుండే పనులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అక్కన్నపేట కూడా హ్యాండ్ కింద హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట కూడా 4 లైన్ రోడ్డు టెండర్ అయింది. దాన్ని కూడా త్వరలో అక్కన్నపేట దాకా 4 లైన్ల రహదారి కాబోతా ఉంది. గౌరవెల్లికి సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం నా బాధ్యత అని చెప్పిన కాలువల సేకరణకు నోటిఫై అయి కొంత ఆర్థిక ఇబ్బంది వల్ల వాళ్ళ పేమెంట్ జరగకపోయినా ఈ నెలలో తప్పకుండా పేమెంట్ జరుగుతుంది. వాళ్ళందరికీ గౌరవెల్లికి సంబంధించి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగితే జరుగుతోంది. మీరు ఎప్పుడైనా ఒక్కసారి కోవడ మండలం తంగళ్ళపల్లి ఇంటికేటర్ చూడండి ఏ విధంగా వేగంగా నిర్మాణం అవుతుందో. ఇప్పటికే 2 సార్లు 3 బ్లాకులు పడ్డది. అక్కడ ఇంటికేటెడ్ 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. అన్నిటికంటే గ్రామీణ ప్రాంతం ఇక్కడ ఉన్నత విద్య రావాలని ఒక మంచి ఆలోచనతో హుస్నాబాద్ లో శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ అంశం కాదు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి గత సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్నాం. ఈ సంవత్సరం అడ్మిషన్ల నాటికి సొంత భవనానికి స్థలం కేటాయించుకొని మరి భవన నిర్మాణానికి నిధులు కేటాయించుకొని ముఖ్యమంత్రి గారి ఫౌండేషన్ వేయించుకున్నాం. ఆ భవన నిర్మాణం కూడా పని ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా బాలికలకు హాస్టల్ కూడా నిర్మాణం చేసే ప్రక్రియ కొనసాగబోతా ఉంది. అదేవిధంగా
ఒక్కసారి మీరు హుస్నాబాద్కి వచ్చినప్పుడు ఏ మండలైనా సరే ఒక్కసారి ఎల్లమ్మ చెరువు గురించి చూడాలి. ఎందుకంటే ఎల్లమ్మ చెరువుకు సంబంధించి హుస్నాబాద్ ప్రజలందరూ కూడా అరే మా చెరువు ఇంత ఎల్లమ్మ పేరు ఇంత అద్భుతంగా జరిగిందని చూసే అవకాశం ఉంటుంది. పక్కనే ఎల్లమ్మ తల్లి బోనాలు నెల రోజులు ఉన్నాయి. నియోజకవర్గాలందరూ కొడుతూ ఉన్నా ఒకసారి వచ్చి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోండి. అక్కడ వసతులు ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయి కూడా చూసినట్టు నిన్నే కొత్త పోచమ్మ గుడి కూడా నూతన భవనంలో కట్టుకున్నామనే మాట మనం చెప్తా ఉన్నా. అదిగాక కొత్త చెరువు పల్లె చెరువు ఏ విధంగా అభివృద్ధి కాపుతున్న పనులు నడుస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా అర్బన్ ఫారెస్ట్ మీర్జాపూర్ లో సర్పంచ్ ఇక్కడే ఉన్నారు. మీర్జాపూర్ లో అర్బన్ ఫారెస్ట్ ద్వారా ఒక్కసారి ఆ అడవి ప్రాంతానికి వెళ్తే అక్కడి నుంచి భైరవ స్వామి గుడికోవచ్చు, అక్కడి నుంచి రాయకాల వాటర్ ఫాల్స్ పోవచ్చు, అక్కడి నుంచి మహాసత్తులు గండిపోవచ్చు, అక్కడి నుంచి సర్వాయి పాపన్న కోట చూడొచ్చు. ఈ విధంగా ప్రజలు వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఇక్కడికి అది ఒక పర్యాటక ప్రాంతంగా చూసే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ రోజు. అంతేకాదు ఇలా ఒక ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పేరు మీద ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా మరి ఒక కొత్త శిక్షణ ద్వారా ఉపాధి పొందించేటువంటి ఒక అవకాశాన్ని తీసుకుంటా ఉన్నాం. కొత్త ఆర్టీఐ ఆఫీస్ పెడతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు శిక్షణ వేయడానికి మరి నాక్ అనే కన్స్ట్రక్షన్ అకాడమీ పేరు మీద నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. అక్కడపేట చౌడపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, హుస్నాబాద్ లో ఈ ప్రాంతానికి అందరికీ ఆరోగ్యం బాగుండాలని 250 పడక ఆసుపత్రి నిర్మాణం అవుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. అది కాగానే అలానే పీజీ చదువుకునే డాక్టర్లను కూడా కాలేజీ శాంక్షన్ ఉంది. 250 పడక ఆసుపత్రి పీజీ కోర్సు తోటి ఇక్కడ ప్రారంభమవుతోంది. అది కాక 7 మండలాలలో 7 ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీ ఆరోగ్యం కొరకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తా ఉన్నాయి. ఆ హెల్త్ క్యాంపుల ద్వారా నా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటా ఉన్నా. అంతేకాదు ప్లాస్టిక్ నిషేధిస్తూ 540 హోటల్లో స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. 280 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాగ్స్ ఇచ్చినాం. నా అక్క జిల్లాలందరికీ ప్రజలకు గ్రామ సర్పంచులకు ప్రజాప్రతినిధులందరికీ కోరుతా ఉన్నా, దయచేసి అవన్నీ వాడి ప్లాస్టిక్ నిషేధించుకొని క్యాన్సర్ బారిన పడకుండా, డయాలసిస్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత నా మహిళా సంఘాల అక్క చెల్లెల మీద అధికారులు, గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు ఖచ్చితంగా మనం అటువంటి వస్తువు ఇవ్వకుండా అడిగితే పొరపాటు కానీ వాళ్ళకి ఆల్రెడీ సౌకర్యం కలిగించి దాని తర్వాత వాళ్ళు స్టీల్ వాడక ప్లాస్టిక్ పడితే చట్టరీత్యా కూడా సీరియస్ గా తీసుకొని ఆ యొక్క స్టీల్ వాడకాన్ని పెంచే ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సిపిఆర్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చినాం. ఇప్పటికే కోహెడలో ఒక కృషి విజ్ఞాన కేంద్రం స్థలం కేటాయించబడ్డది. మరి భీమదేవరపల్లిలో వ్యవసాయ శిక్షణ శిబిరానికి సంబంధించినటువంటి స్థలం కేటాయించబడ్డది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో సిసి రోడ్లతో పాటుగా ఇంకా త్వరలోనే వంటి మామిడి లాగా ఒక హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ప్రారంభించే ప్రయత్నం చేస్తా ఉన్నా. దయచేసి ప్రాంత ప్రజలు మరి హోల్సేల్ గా వెజిటేబుల్ మార్కెట్ సక్సెస్ కావాలంటే మరి లాభం ఎక్కువ వచ్చేటువంటి కూరగాయల పంటలు పండించడం స్టార్ట్ కావాలి. ఆయిల్ ఫామ్ గురించి చెప్పినారు, ఆయిల్ ఫామ్ గురించి రావాలి. ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా ఇవన్నీ అమ్ముకోవడానికి అవసరమైనటువంటి మార్కెట్ చైర్మన్ ఎక్కడ 4 మార్కెట్ చైర్మన్ వల్ల మార్కెట్లలో అభివృద్ధి పాలకు నిధులు కేటాయించాం. అంతేకాదు ఈరోజు మరి ఆయిల్ ఫామ్ సంబంధించినతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా, ఇదే అందరం కలిసి హుస్నాబాద్ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టాలంటే రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పోవాలి. ఈరోజు ఇటు మున్సిపాలిటీ కానీ 7 మండలాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసన మంత్రులు అందరూ కూడా ఏ పని అడిగితే పని హుస్నాబాద్ కొరకు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు నిర్లక్ష్యమైంది. పక్కన పోతే మన పైసలని పక్కన పోతుండే. ఇవాళ తెలంగాణలో కూడా హుస్నాబాద్ అనేటువంటి ఒక పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఎన్నికల ముందు చెప్పినా నన్ను గెలిపియండి, నేను గతంలో మీ ఎంపీని మార్కెట్ చైర్మన్ చేసిన. హుస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవాన్ని కాపాడే విధంగా మీరు ఏ ప్రాంతం దాహానికి అయినా
బడికైనా గుడికైనా మాది హుస్నాబాద్ అంటే కొత్త గొప్ప గౌరవం దొరికే విధంగా నేను మీ ఎమ్మెల్యేగా ఉంటా చెప్పినా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నా. ఇంకా ఈ నియోజకవర్గంలో విద్య, వైద్యము, ఉపాధి, పర్యాటకము, అదేవిధంగా అన్ని రకాలుగా పారిశ్రామికంగా, వ్యవసాయకంగా అభివృద్ధులు చేయాలనే ఆలోచనకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో వారం రోజులకు ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. తప్పకుండా కబడ్డీ అకాడమీ ఇవాళ రేపు జీవో వస్తుంది. పశు హాస్పిటల్ ఆల్రెడీ మరి నవాబ్పేటలో వచ్చింది. హుస్నాబాద్ లో ఇవాళ రేపు జీవో వస్తుంది. భీమనేపల్లి ముల్కనూరులో కూడా పశువుల దవాఖాన రాబోతా ఉంది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. మా సోదరుడు ఇక్కడ సర్పంచ్ ఉన్నారు. ఆయన సర్పంచ్ గా రేగున్న సర్పంచ్ ఆయనే మొత్తం ఆ ఊర్లో కోతులను పట్టిస్తే నన్ను సర్పంచ్ గెలిపాను, కోతులు పట్టించుని గెలిచిండు. ఇలా కోతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. నేను అడిగాను గెలిచినాక నేను హుస్నాబాద్ నియోజకవర్గం కూడా మొత్తం పట్టియాలి ఎట్లయితే అన్నా. హుస్నాబాద్ లో మొత్తం కోతులు పట్టియాలంటే 3 కోట్ల రూపాయలు అయితే అట. 3 కోట్ల రూపాయలు అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సరే ఎట్లనైనా సరే ప్రభుత్వం తరఫున ఎట్లనే ఆలోచన చేద్దాం. మన హుస్నాబాద్ లో కోతుల బిడ్డ లేకుండా చూసేటువంటి ప్రయత్నం కూడా అందరూ సహకరిస్తే సాధ్యమైతే ఒక్కరి సమస్య కాదు, ఇది రాష్ట్రం మొత్తం ఉంది, అన్ని ఊర్లలో ఉంది. దాంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని జాగాల పాపం చూస్తే కోతులు మీద పడుతున్నాయి, ఉరుకుతే పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పంటలు చనిపోతా ఉన్నాయి, పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దామని కోరుతూ నేను మీ అందరినీ ఇలా ఆయన ఫోన్ మేడం చెప్పింది, కోతుల బిడద లేదు, దొంగల బిడద లేదు, వడగళ్ళ వాన బిడద లేదు, మార్కెట్ కు సౌకర్యం ఇక్కడనే నంగూరులో ఫ్యాక్టరీ ఉంది. అందరు ఆయన ఫోన్ ఇలా వేయిన తర్వాత సర్పంచ్ ఏ పార్టీ అయినా సర్పంచ్ ఒక 100 ఎకరాల టార్గెట్, మహిళా సంఘం ఒక 100 ఎకరాల టార్గెట్, అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతు కేంద్రంగా 42 రైతు వేదికలు ఉన్నాయి, వాళ్ళకు ఒక 100 ఎకరాలు. ఈ విధంగా ఈ నియోజకవర్గం మరి ఆయన ఫార్ములా నెంబర్ 1 ఉన్నట్టయితే ఆదాయంలో కూడా వాళ్ళందరికీ లాభం జరుగుతుంది. ఇప్పుడే అక్కరపేటకు సంబంధించినటువంటి రైతు అమ్మ చెప్పింది ఏ విధంగా లాభం జరుగుతుందనే మాట మనం చేస్తూ దయచేసి నిరంతరం వాస్తవంగా నిన్న ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చూసుకొని ఆర్టీసీ మేడే చూసుకొని పోచమ్మ దేవస్థాన ప్రతిష్టాపన ఎల్లమ్మ కళ్యాణం చూసుకొని సాయంత్రం ముఖ్యమంత్రి గారితో ఆర్టీసీ కార్మికుల సమస్యలు చూసుకొని ఈ సమావేశం ఉందంటే మళ్ళీ రాత్రి వచ్చినాం. ఇలా సాయంత్రం మళ్ళా ఉప ముఖ్యమంత్రి గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులను పిలిచినారు. మళ్ళీ హైదరాబాద్ అవుతాం. కానీ నేను వేరే ఒకటే, ఇలా స్థానిక సర్పంచులకు ఎలక్షన్లు అయినాయి, మున్సిపాలిటీకి ఎలక్షన్ అయినాయి, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీరు స్థానికంగా అందరి అధికారులు కూడా కోరినా నిన్ననే 7 మండలాలలో అటు మా ముఖ్య ప్రజాప్రతినిధుల నాయకులతోటి అధికారులతో సమావేశం ఏర్పరచుకున్నాం. త్రాగునీరు సమస్య కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, రాబోయే కాలంలో హుస్నాబాద్ గ్రీన్ అండ్ క్లీన్ పచ్చదనం ఉండడానికి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటే ప్రతిజ్ఞ చేసే విధంగా వర్షాకాలం అందరూ మొక్కలు నాటే ప్రణాళిక, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెంచేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాలతో పాటుగా అందరం కూడా గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరిద్దామనేటువంటి మాటని సందర్భంగా కోరుతూ మరొకసారి హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మా మిత్రుడు బండి సంజయ్ కుమార్ గారు కూడా చెప్పిన నవోదయ పాఠశాల హామీ ఇచ్చారు కేంద్రం నుంచి, అది భీమనేపల్లి వంగర పివి నరసింహరావు గారి గ్రామంలో పెట్టాలి. బాసర త్రిపుల్ ఉంది, బాసర త్రిపుల్ బ్రాంచ్ అక్కడికి తీసుకొని వచ్చే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. అది కాక అక్కడ మీరు ఎలకదుర్తి పోయి చూస్తే అది హన్మకొండ సిటీలో కూడా ఇక్కడ దొరకదు. అది టెన్షన్ హుస్నాబాద్ బస్ స్టాండ్ అభివృద్ధి అయింది. మొన్ననే ములకనూరుకి వెళ్ళినాం. ములకనూరు, సైదాపూర్, ఎలకదుర్తి బస్ స్టాండ్ కూడా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిలో అందరం కూడా మనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నారు. నువ్వు వద్దులే సపోర్ట్లు అదా పైసలు కట్టి వాళ్ళ నాకు రావాలి ఈ వీడియోల ద్వారా ప్రజలు తప్పేలా మన డెవలప్మెంట్. నమస్కారం.
అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శాంతి భద్రతలు గంజాయి రహితంగా హుస్నాబాద్ ఉండడానికి కొరకు కానీ ఇతరత్ర అంశాలు నేను మాట్లాడద్దు కానీ మరి పోలీస్ తరఫున వారికి కూడా ఒకసారి హుస్నాబాద్ శాంతియుతంగా మరి శాంతి భద్రతను రక్షించే విధంగా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ వారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వేచేసినటువంటి మన ప్రీత మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ సార్కి, అదే రకంగా మున్సిపల్ చైర్పర్సన్కి, ఆర్డీఓకి, ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, ఇతర జిల్లా అధికారులకి, వేదిక మీద నుండి ప్రజాప్రతినిధులకి, అందరి సర్పంచులకి, మీడియా ప్రతినిధులకి, పోలీసు సిబ్బందికి, సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారాలు. కదా, సో ఎక్కడికి వెళ్ళినా మనకి లేడీస్ ఎక్కువ కనిపిస్తారు, చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు చూడగానే కదా. మహిళా శక్తి వచ్చింది, కళ్ళి వచ్చింది అనమాట. అందుకని ఏ ప్రోగ్రాం మహిళా శక్తి వచ్చిందంటే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని అర్థం కదా. అది కాబట్టి అందరూ చప్పట్లు కొట్టాలి, అంతే కదా. సో మీరు వచ్చారంటే ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అనమాట. సో అందరికీ నమస్కారం. మనం ప్రభుత్వం అధికారాలు స్వీకరించి 2 సంవత్సరాల దాదాపుగా 5 నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం దీనికోసం అంటే 2 సంవత్సరాల తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను మన గవర్నమెంట్ అమలు చేస్తుంది, ప్రస్తుతం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు ఏంటి, ఇంకా కొత్తగా చేయబోతున్న అభివృద్ధి పథకాలు ఏమేమి ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఒక్కసారి చేస్తున్న కృషిని మీ అందరి దగ్గర తీసుకెళ్ళాలి, మీ అందరూ ఆమోదం పొందాలి. అదే రకంగా ప్రభుత్వం యొక్క ప్రజల భాగస్వామ్యాన్ని దీనిలో ఆశించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే స్థానిక సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యతను కూడా ఇంకొకసారి గుర్తుంచుకొని రకరకాల ప్రభుత్వాల రూపకల్పన కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికని రూపొందించి అమలు చేయడం జరుగుతుంది. మనకి దీనిలో 5 స్థాయిల్లో మనము ఈ ప్రోగ్రాం చేసుకుంటాము. ముందుగా గ్రామ స్థాయి, తర్వాత మండల స్థాయి, ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, తర్వాత మే 22కి జిల్లా స్థాయిలో ఉంటుంది. 2 జూన్కి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని కూడా ఒక్కొక్కసారి మనం సమీక్షించుకోవడం, ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అనేక ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతము ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మేళ్ళు, మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్న రకం వరి బోనస్, చేయుత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగనే మహిళా శక్తి బ్యాంకు లింకేజ్ ఏర్పాటు చేయడము, వడ్డీలోను రుణాలు ఇవ్వడం, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ, ఈ రకంగా అనేక రకాల ప్రభుత్వ కార్యక్రమాలు. ఇవేంటి మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల కోసం చేపడుతూ ఉంది. దీనిలో భాగంగానే ఇంకా కొన్ని అభివృద్ధి పథకాలని జూన్ 2 నుంచి నిర్వహించడం కోసం ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకనే ఇవాళ రేపు పిల్లలందరికీ పోషకాహార లోపం ఉంటుంది కాబట్టి ఈ పోషకాహార లోపాన్ని సరిచేయాలి. కొంతమంది పిల్లలు ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారో చేయరు, చేసినప్పటికి కూడా దానిలో మనకి సరిపోయినటువంటి న్యూట్రిషన్స్ ఉండదు కాబట్టి దాన్ని నివారించడం కోసం పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ పిల్లలందరికీ కూడా మంచి పోషకాహారం అందించడం కోసం ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కూళ్ళలో ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు ఇప్పటివరకు ఎంతవరకు ఉంది ఎవరు లేరు. ఇది కొత్త పథకం అన్నమాట. కాబట్టి స్కూల్స్ రీఓపెన్ కాగానే, కాలేజీలు రీఓపెన్ కాగానే పిల్లలందరికీ 3 రోజులు మార్నింగ్ రాగి జావా, 3 రోజుల పాలు, అదే రకంగా రోజు ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న భోజన పథకం ఇప్పటివరకు మనకి స్కూల్ స్టూడెంట్స్ వరకే ఉంది. ఇది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో పిల్లలందరూ చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టి బ్రేక్ఫాస్ట్ బాగలేదు, లంచ్ ఇబ్బంది లేకుండా చక్కగా చదువుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా వికలాంగుల విద్యార్థులకు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకుంటూ కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి 2 వీలర్స్ ఎవరైతే వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తర్వాత
కుటుంబ జీవిత బీమా ఇప్పటివరకు ఏంది మహిళలకు మాత్రమే జీవిత బీమా వస్తూ ఉంది. ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ అనుకోకుండా చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇది ప్రజలందరికీ ప్రభుత్వం కల్పించడం కోసం సంకల్పించింది. ఇది జూన్ 2 నుంచి ఈ ప్రోగ్రాం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి దీనివల్ల ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతారు. అదే రకంగా మనకి పంటల మార్పిడి సేంద్రీయ వ్యవసాయం ఇది చాలా అత్యంత మన నుండి ఇంపార్టెంట్ విషయం అండి. మనం ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మనము సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని పాటించాలి. ఎందుకని మనం గతంలో రైతులందరూ గేదెలు పెంచేవాళ్ళు, ఆవులు పెంచేవాళ్ళు, ఆవులు మాడిక ఎరువుని పంటలు ఉపయోగించేవాళ్ళు. కాబట్టి మంచి ధాన్యం అనేది అంటే వాల్యుబుల్ ఫుడ్ అనేది మనం తినేవాళ్ళు, మంచి న్యూట్రిషన్ ఉండేది, మంచిగా ఉండేది. ఇప్పుడు అలా లేదనమాట. ఎందుకు? ప్రతి ఎకరానికి 3 యూరియా బ్యాగులు వేస్తే ప్యాడీ వచ్చేస్తున్నాయి. మరి దానివల్ల ఏంటి నష్టం అంటే కెమికల్ ఫుడ్ మనం తినటం వల్ల క్యాన్సర్ వస్తుంది. అందరూ అనుకుంటారు క్యాన్సర్ మనకి టీవీలో సినిమాలకు వెళ్ళినప్పుడు అన్ని చోట్ల మనకి అడ్వర్టైజ్మెంట్లు పొగాకు, తంబాకు, లేకపోతే కనుక బీడీలు, లేకపోతే కనుక ఇవన్నీ వీటి వల్ల మాత్రమే క్యాన్సర్ వస్తుంది అనుకుంటున్నారు. దానికంటే ఎక్కువ ప్రమాదకరం మనం కెమికల్ వేసి పండించిన ఆహారం తీసుకోవడమే. చాలామందికి ఈ మధ్య లేడీస్కి చాలామందికి సర్వైకల్ క్యాన్సరు, ఇతర రకరకాల క్యాన్సర్లు బారిన పడుతున్నారు. పాపం వాళ్ళందరికీ కూడా ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు. మరి ఎట్లా వస్తున్నాయి అంటే కేవలము మనము కెమికల్స్ వేసి యూరియా, సూపరా, గత ఇంకా రకరకాల కెమికల్స్ వేసి మనం పంటలు పండించడం వల్ల పంటలో సారం తగ్గిపోయి కెమికల్ వల్లనే అభివృద్ధి పొంది ఆ కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళి ఏ ఆర్గాన్ వీక్గా ఉంటే ఆ ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మరి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది అంటే మనము పంటలకి ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్ళాలి. మరి దానికి ఖర్చు అవుతుందా అంటే ఎక్కువ ఖర్చు కాదు. దానికి కూడా ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? జీవామృతం ఎలా తయారు చేయాలి? ఒక ఆవు ఉంటే 10 ఎకరాలకి వ్యవసాయం చేసుకోవచ్చు. 10 ఎకరాలకు సరిపడినట్టు ఎరువులను అందిస్తుంది. ఓకేనా? కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఆర్గానిక్ వ్యవసాయం వైపు తప్పకుండా మళ్ళాలి. ఒక సింపుల్ లాజిక్ మీరు ఆలోచించండి. రోజు ఒకటే రకం ఆహారం మనం తీసుకుంటున్నాం. ఏమవుద్ది? రోజు బెండకాయ కూర, లేకపోతే రోజు ఒకటి రకమైన కూర తీసుకోలేదు, రోజు పెరుగన్నం తినండి, లేకపోతే రోజు ఒకటే తీసుకోండి. ఒక 1 వీక్ తీసుకొని తిని చూడండి. ఏమనిపిస్తుంది మీకు? ఉదయం వేరే వండుకుంటా, మధ్యాహ్నం వేరే, సాయంత్రం వేరు. కానీ 1 వీక్ రోజు ఒకటే తిన్నామనుకోండి ఏమవుద్ది? మనకి నీరసం వచ్చింది. అంటే మనము వరి వేస్తాం ఖరీఫ్లో, మళ్ళీ రబీలో కూడా వరి వేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరి. ఈ రకంగా సంవత్సరాల తరబడి పంట మార్పిడి చేయకుండా సేమ్ అదే పంట పండించడం వల్ల మరి భూమి యొక్క హెల్త్ ఏమైపోతుంది? సాయిల్ హెల్త్ అంతే కదా. కేవలం మనం ఆరోగ్యం మనకి ఎక్స్పీరియన్స్, కానీ భూమి మనకి చెప్పలేకపోతుంది కదా మనం అనుకుంటున్నాం కదా. అందుకని యూరియాలు వేసేస్తున్నాం, పండిస్తున్నాం. అలాగనే భూమి కూడా నిస్సారం అయిపోయి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదు, మనకి మంచి పంటలు పండవు. అది అర్థమైంది కదా మీకు? ఆ కెమికల్ మనం ఇచ్చి పండిస్తున్నాము టెంపరీగా. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే ఇన్స్టెంట్గా జబ్బులు కూడా వస్తాయి. అన్ని ఇన్స్టెంట్లు అంటున్నాం కదా, ఇన్స్టెంట్లు కూడా క్యాన్సర్లు వస్తాయి అందరికీ. కాబట్టి దయచేసి సాయిల్ హెల్త్ని మనము బాగు చేయాలి. అంటే ఏం చేయాలి? పంట మార్పిడి చేయాలి. వరేసాము, ఓకే, నెక్స్ట్ వరేయకూడదు. ఇంకొక రకమైన పంటకి మనం పంట మార్పిడి చేసుకోవాలి. ఒకటి సేంద్రియ ఎరువులు ఉపయోగించాలి, 2 పంట మార్పిడి చేయాలి. ఓకేనా? అదే కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? ఎప్పుడు ఒకే రకమైన పంటలు పండించడం కాకుండా మనము వివిధ రకాల పంటలు పండించుకోవాలి. మనం చూస్తే మన జిల్లాలో పంటలు ఏమైనా చూస్తే మక్కలు, సన్ఫ్లవరు, లేకపోతే ప్యాడీ. ఈ మధ్య కొన్ని చోట్ల ఒకప్పుడు పత్తి ఎక్కువ వేసేవాళ్ళు, జొన్నలు అని రకరకాలు వేసేవాళ్ళు. వాటర్ వచ్చిన తర్వాత అందరూ కూడా వరికి అలవాటు అయిపోయారు. కాబట్టి ఇది సాయిల్ హెల్త్కి మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు, ఫ్యూచర్ జనరేషన్కి మంచిది కాదు. మనం ఏదో ఇవ్వాలంటే 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ వరకు కొంతవరకు బెటర్గా ఉన్నాం. మన పిల్లలు 20 ఏళ్ళకే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సంతాన సాఫల్యం శక్తి తగ్గిపోతుంది. అంటే ఏంటి? ఒక వడ్ల గింజ వడ్లను మొలిపించలేదు, ఒక కూరగాయ విత్తనం ఇంకొక కూరగాయని మొలిపించలేదు. అలాంటి శక్తి లేని ఆహారం మనం తిన్నప్పుడు ఆటోమేటిక్గా రీప్రొడక్టివిటీ కూడా తగ్గిపోద్ది అనమాట. కాబట్టి దయచేసి మీరందరూ, ఇది సీరియస్ ఇష్యూ అండి. మీకు అది సింపుల్గా అనిపిస్తుందేమో, కానే కాదు. దయచేసి పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయము, కెమికల్స్ కంప్లీట్గా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ కంప్లీట్గా మనము ఆర్గానిక్
ఫుడ్ వైపు మనం మరలాలి, ఆర్గానిక్ వ్యవసాయం వైపు తప్పకుండా మనం మరలాలి. అందుకని ప్రభుత్వం ఒకప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేశారు మంచిగా ఎక్కువ ప్రొడక్టివిటీ రావాలని. కానీ ఈనాడు గుర్తించి దీనివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించి మీ అందరికి కూడా పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం కోసం అన్ని చోట్ల కార్యక్రమాలు వ్యవసాయ శాఖ వారు నిర్వహించడం జరుగుతుంది. మనకి మండే నుంచి మే 5వ తారీఖు నుంచి కంప్లీట్గా ఒక వారం రోజులు వ్యవసాయ వారం గురించి, వ్యవసాయం ఎలా సాగు పద్ధతులు ఎలా చేయాలి, సేంద్రీయ వ్యవసాయం ఏ రకంగా చేయాలి, అలాగనే మనము పశువుల్ని, కోళ్ళని రకరకాల యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి వాటిని పెంచాలి, అదే రకంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకంగా మనము చేపలు చెరువులు ఎలా పెంచుకోవాలి, మన దగ్గర ఉన్న చెరువుల్లో ఎలా మనము ట్యాంకులన్నింటిలో కూడా ఫిష్ని పెంచి ఎలా ఉపాధి పొందవచ్చు, అదే రకంగా మంచి ఆహారం తీసుకోవచ్చు. ఈ రకంగా రకరకాల పద్ధతుల ద్వారా మనం ఏ రకంగా అభివృద్ధి సాధించవచ్చు అనేది వచ్చే వారం మీ అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఒక ప్రత్యేక వారం నడుస్తుంది. కాబట్టి